హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది థర్స్‌డే రోజు వ్లాగ్ అండి. సో, మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్ చూపిస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి కిచెన్‌లోకైతే వచ్చేసాను. పిల్లల కోసం ఫస్టు బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ వేస్తున్నాను. ఇడ్లీలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. చాలా ఫాస్ట్‌గా చేసేసానండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో 7:15 ఆ టైంకి కరెంట్ పోతుందనమాట. ఆలోపే చట్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. సో, అందుకని పల్లీలు ఫాస్ట్‌గా ఫ్రై చేసేసి కొబ్బరి ఉందండి. పచ్చి కొబ్బరి ఉందనమాట ఫ్రిడ్జ్‌లో. సో, అది వేసి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మార్నింగే 6:30 ఆ టైంకే మాకు పాలొచ్చేస్తాయండి. చాలా వీడియోస్‌లో చెప్పాను కదండీ! మేముండే ఏరియాలో గేదెలు, ఆవులు ఎక్కువుంటాయన్నమాట. మనకి ఒరిజినల్ చిక్కటి పాలైతే దొరుకుతాయి. ఆవు పాలు తీసుకురమ్మంటే ఆవు పాలు తీసుకొస్తారు. అయితే ఆవు పాలు ఎందుకో మాకు పడవు అనిపిస్తదండి. ఆవు పాలు వేడి చేస్తాయి కదా! ఒక్కొక్కసారి ఆవు పాలు కూడా వేస్తూ ఉంటారు మాకు. అవి తాగిన రోజున కళ్ళు మంటలుగా ఉండడం, కొంచెం వేడి చేసింది అని అనిపించినట్టు ఉంటదనమాట. పిల్లలకి కూడా కళ్ళు మండుతున్నాయమ్మా, ఇలా ఉంది, మోషన్ ఫ్రీగా వెళ్ళట్లేదు అని అంటూ ఉంటారనమాట. నేను ఆవు పాలే వేడి చేస్తున్నాయేమో అని అనుకుంటూ ఉంటానండి. అందుకని గేదె పాలే ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి గేదె పాలే వాడుతున్నాను. ఒక లీటర్ తీసుకుంటానండి. వింటర్‌లో అయితే హాఫ్ లీటరే వేయించుకునేదాన్ని. ఇప్పుడు వింటర్ చలి చాలా వరకు తగ్గింది. ఎండొస్తుంది గదండీ! సో, అందుకని లీటర్ పాలైతే తీసుకుంటున్నాను. వింటర్‌లో ఏంటంటే పెరుగు, మజ్జిగ ఇటువంటివి వాడము. పెరుగు తోడు పెట్టనండి. తోడు పెట్టినా ఇంకెవరు వేసుకోరనమాట. తోడుకోదు కూడా. పెరుగు అస్సలు తోడుకోదండి వింటర్‌లో. 3 రోజులైనా, 4 రోజులైనా సరే పాలలాగే ఉంటాయి. ఎన్ని ట్రిక్స్ యూజ్ చేసినా గానీ పెరుగు మాత్రం తోడుకోదండి ఇక్కడ. సో, అందుకని వింటర్‌లో హాఫ్ లీటరే పోయించుకుంటాను. సమ్మర్‌లో మాత్రం లీటర్ ఏయించుకుంటాననమాట. ఇంకా పెరుగు, మజ్జిగ ఇటువంటివి సమ్మర్‌లో మనం ఎక్కువగా వాడతాం కదా! సో, వింటర్‌లో అయితే ఓన్లీ కాఫీలు తాగుతాము. పిల్లలు కొన్ని పాలు తాగుతారు అంతే. సో, అందుకని హాఫ్ లీటరే వేయించుకుంటాననమాట. సో, ఇప్పుడైతే లీటర్ పాలైతే వేయించుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను ఇడ్లీ వేస్తున్నానండి. సో, మీలో చాలా మందికి తెలుసు కదా! అంటే రెగ్యులర్‌గా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు. నేను ఈ ఇడ్లీ బ్యాటర్‌లో బీట్రూట్ తురుము గాని, క్యారెట్ తురుము ఇట్లా మిక్స్ చేసేసి వేస్తూ ఉంటాను కదండీ! ఎక్కువగా బీట్రూట్ తురుమే వేస్తాను. పిల్లలు బీట్రూటు డైరెక్ట్ వండి పెడితే తినరనమాట. అందుకని ఈ విధంగా దోసలు వేస్తున్నా, ఇడ్లీ వేస్తున్నా, ఊతప్పం లాంటివి తయారు చేస్తున్నా, చపాతీలు వేస్తున్నా కూడా ఈ బీట్రూట్ తురుము ఎక్కువగా అందులో మిక్స్ చేస్తూ ఉంటాననమాట. బీట్రూట్ తురుము లేదంటే క్యారెటు, ముల్లంగి, ఇలా ఏదో ఒక వెజిటబుల్ తురిమేసి ఇందులో వేసేస్తూ ఉంటాననమాట. ఆహ్, ఈ ఇడ్లీలేంటంటే కలర్‌ఫుల్‌గా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి ఆ బీట్రూట్ తింటున్న ఫీలింగ్ ఏమి ఉండదు. కొంతమందంటారు కొంచెం స్వీట్‌గా ఉంటాయి కదండీ ఇడ్లీలు అని. మరీ అంత స్వీట్‌గా మరీ ఆహ్, ఆహ్, తినలేనంత స్వీట్‌నెస్ గానీ, ఆ ఫ్లేవర్ గానీ ఏమి ఉండవండి. నార్మల్‌గానే ఉంటాయి. అంటే మాకు అలవాటయిపోయిందిలెండి. ఈ విధంగా ఏదో ఒక వెజిటబుల్ తురుము వేసి ఇడ్లీలు వేయడం అలవాటయిపోయింది. మా పిల్లలకి కూడా తినడం అలవాటయిపోయిందనమాట. అందుకని నేను ప్లెయిన్‌గా వైట్ ఇడ్లీ వేస్తే వాళ్ళకి పెద్దగా ఇష్టపడరండి. ఈ విధంగా కలర్‌ఫుల్ ఇడ్లీలు వేస్తేనే ఇష్టంగా తింటారనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు గదా! సో, అందుకని ఇంకిక్కడ బీట్రూట్ తురుము వేసి ఇడ్లీ పిండిలో కలిపేసి ఇడ్లీ అయితే వేసేసాను. ఒక పక్కన పిల్లలకి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. పాలు కూడా కాగిపోయినియండి. మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ వాళ్ళిద్దరికీ రాగి జావ అయితే ప్రిపేర్ చేసేస్తాను. రాగి జావ, ఎగ్, ఒక బాయిల్డ్ ఎగ్ ఇచ్చేస్తాననమాట మార్నింగ్ స్కూలుకి వెళ్ళేటప్పుడు. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు స్నానం చేసి రెడీ అయిపోయారండి. సో, ఇద్దరు స్నానం చేసిన తర్వాత ఈ విధంగా అగరొత్తులు వెలిగించుకొని నమస్కారం చేసుకుంటారండి దేవుని దగ్గర. పిల్లలు ఏదైనా సరే మనల్ని చూసే నేర్చుకుంటారండి. వాళ్ళ డ్యాడీ మార్నింగ్ స్నానం చేసిన వెంటనే ఈ విధంగా దేవుని దగ్గరకొచ్చి దీపారాధన చేసుకొని, అలా గుంజీలవి తీసి పూజ చేసుకుంటారనమాట. వాళ్ళ డ్యాడీని చూసి పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. ఇంకా పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసానండి. ఎగ్, జావా ఇచ్చేసాను. సునమ్మా ఎన్ని ఇడ్లీలు పెట్టాలి? 7. 7 అంటే ఎన్ని? 8. 7 అంటే 8 ఆఫ్ చేయకమ్మా. ఏంటి 3 పెడుతున్నావేంటి? ఎందుకు చెప్పు, మీ ఫ్రెండ్స్ తింటున్నారా? 3 ఎందుకమ్మా? కాదు, మీ ఫ్రెండ్స్ తింటున్నారా చెప్పు. వాళ్ళు ఇడ్లీలు చేసుకోరా? ఇడ్లీలు ఎక్కువ తీసుకురమ్మని చెప్పారా? అమ్మా ఇంకోటి ఇయ్యి.
చాలే అమ్మా, 7 ఇంగి 7 వేసుకుని వెళ్ళకూడదు. 3 మీరు తినండి, మీ ఫ్రెండ్స్కి పెట్టండి మిగిలిన. ఓకే. సాహితీ, సాత్విక్ ఇద్దరు బాక్స్‌లో ఏం తీసుకువెళ్ళినా సరే అండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా ఇష్టంగా తింటారంట. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్‌లు గానీ, రైస్ ఐటెమ్స్ గానీ ఇక్కడ వాళ్ళు పెద్దగా చేసుకోరు. ఇష్టపడతారనమాట. మన ఫుడ్ చాలా ఇష్టపడతారండి ఇక్కడ వాళ్ళు. మా మా హౌస్ ఓనర్స్ గానీ, మా కింద పోర్షన్‌లో ఉండేవాళ్ళు కానీ, సాహితీ, సాత్విక్ వాళ్ళ ట్యూషన్ టీచర్ వీళ్ళందరూ గూడా నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు నేనేం తీసుకొచ్చానా, ఏమిస్తానా అని చూస్తూ ఉంటారండి. దోసలవి వేసినప్పుడు గూడా అడిగి మరీ తీసుకుంటారనమాట. ఆ విధంగా మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఇక్కడ వాళ్ళు ఇష్టపడతారు. సాహితీ, సాత్విక్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ కూడా అంతే అండి. వీళ్ళు బాక్స్‌లో ప్రతిరోజు ఏం తెచ్చుకున్నారా అని ఫ్రెండ్స్ అందరూ పక్కన కూర్చుంటారంటండి. షేర్ చేసుకుంటారనమాట. అందుకని వీళ్ళకి బాక్స్‌లో నేను ఏం పెట్టినా సరే కొంచెం ఎక్కువగానే పెట్టి పంపిస్తాను. నిన్న కూడా నేను ఇడ్లీనే వేశానండి. క్యారెట్ తురుము వేసి ఇడ్లీ వేశాననమాట. అయితే నిన్న వీళ్ళకి 3 ఇడ్లీసే పెట్టి పంపించానండి. ఇంకొక బాక్స్‌లో ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ కట్ చేసి వేశాననమాట. ఒక 2 ఇడ్లీస్ తిన్నా కూడా ఒకటి ఫ్రెండ్స్‌కి పెడతారు. ఈ ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా! సరిపోతాయని అనుకున్నాను. అయితే వాళ్ళ ఫ్రెండ్సు రేపు ఇడ్లీ తీసుకొస్తే గనక ఎక్కువ తీసుకురండి. చాలా బావున్నాయి. చట్నీ కూడా బావుంది అన్నారంట. అందుకని ఇంక ఈరోజు 5 ఇడ్లీస్ అయితే పెట్టి పంపించాను. ఇంక ఈరోజు లంచ్‌లోకి ఆహ్, ఏమి ప్రిపేర్ చేయనవసరం లేదండి. అర్జున్‌కి ఇక్కడ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. రైస్ వండాననమాట. సో, వేడివేడిగా రైస్ పెట్టాను. రాత్రి అర్జున్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఫిష్ తెచ్చుకున్నారండి. ఇది ఇగురు పెట్టుకునే చేపనమాట. ఈ ఫిష్ ఎలా ఉంటుందంటే కొంచెం మనకి సందువ టేస్ట్ ఉంటుందండి. ముల్లులు ఎక్కువ ఉండవు. మధ్యలో ఒకటే ముల్లు ఉంటుంది. ఆ ఫిష్ అనమాట. దీని పేరేంటి అనేది నాకు తెలీదు. అది ఇగురు పెట్టాను. సో, రాత్రి కర్రీ ఉందనమాట. ఇంకా అది కర్రీ పెట్టేసి, రైస్ పెట్టేసి అర్జున్‌కైతే బాక్స్ పెట్టేసాను. ఆయనైతే ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇంకా కొంచెం చలిగానే ఉందండి. అంటే స్వెటర్స్ తీసేసి తిరిగేంత చలయితే తగ్గలేదనమాట. థర్స్‌డే రోజున నైట్ లైట్‌గా వర్షం కూడా పడిందండి ఇక్కడ. ఉరుములు, మెరుపులతో చల్లటి గాలి వేస్తూ వర్షం కూడా పడింది. ఫ్రైడే రోజున కూడా ఎండ రాలేదనమాట. సడెన్‌గా క్లైమేట్ అయితే చేంజ్ అయింది. చల్ల గాలి వేస్తూ అలా ఉందనమాట. ప్రెజెంట్ ఈరోజు సాటర్డే కదండీ! ఈరోజు అయితే మాత్రం మంచిగా ఎండొచ్చింది. బట్ చలైతే ఉందండి. స్వెటర్స్ తీసేసి తిరిగేంత చలైతే ఏం తగ్గలేదనమాట. ఇంక ఈ మంత్ వెళ్ళిపోతే గనక కొంచెం ఎండలు ఇంకా ఎక్కువ ముదురుతాయి. ఇంకప్పుడు కొంచెం ఈ చలిదంతా కూడా పూర్తిగా తగ్గుతుంది. ఇంకా అర్జున్ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేనిక్కడ కిచెన్‌లో పనులన్నీ కొంచెం కంప్లీట్ చేసేసుకొని, స్నానం చేసేసి దేవుని దగ్గర నమస్కారం చేసుకుంటున్నాను. అర్జున్ మార్నింగ్ స్నానం చేసిన వెంటనే దీపారాధన చేసేసుకుంటారు కదండీ! ఇంకా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత సో, దేవుని దగ్గర అట్లా నమస్కారం చేసుకుంటాను. ఇంకిప్పుడు టైం దగ్గర దగ్గర 10:00 అవుతుందండి. సో, నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. నేనిక్కడ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. పునర్విక పాప గురించి మీలో చాలామందికి ఇప్పటికే తెలిసుంటుంది. సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ఈ పాప గురించి ఫండ్ అయితే రైజ్ చేస్తున్నారనమాట. విరాళాలవి తీసుకుంటున్నారండి. ఆ పాపకి చాలా అంటే ఒక 1000 మందిలో ఒక్కరికొస్తుందంటండి. అటువంటి రేర్ డిసీజ్ ఒకటి ఉందనమాట. SMA అండి. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ. ఇదేంటంటే ఒక రకమైన జీన్ అంటండి. మన జీన్స్ వల్లే మనకి మన హెయిర్ గాని, మన బాడీ గాని, మనకొచ్చే కొన్ని ఫీచర్స్ ఇవన్నీ కూడా మన జీన్స్ వల్లే వస్తూ ఉంటాయి కదండీ! అదే విధంగా పాపకి SMA అనే ఒక జీన్ ఆహ్, లేదనుకుంటా. దాని గురించి నాకు పెద్దగా తెలీదండి. అయితే దానివల్ల ఏమవుతుందంటే, ఈ పాపకొచ్చిన ఈ రేర్ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే, పాప ఎముకలు అంటే బోన్స్ ఆహ్, డెవలప్ అవ్వకపోవడం, అలాగే బాడీలో ఉండే ఆర్గాన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అవ్వడం, ఇటువంటి అది జరుగుతుందంటండి. ఆ పాపకిప్పుడు 9 మంత్స్ అండి. పాపకి ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత తెలిసిందంట పేరెంట్స్‌కి ఈ రేర్ డిసీజ్ పాపకుంది అని. ఇప్పుడు ప్రెజెంట్ పాపకి 9థ్ మంత్ అనమాట. ఆ పాపకి ఒక ఇంజెక్షన్ చేయడానికి 16,00,00,000 ఖర్చవుతుందంటండి. ఆ ఇంజెక్షన్ చేస్తే పాప నార్మల్ అవుతుందంట. 16,00,00,000 అంటే మాటలు కాదు కదండీ! చాలామంది
తల్లిదండ్రులకి, పాపకి హెల్ప్ చేయడం కోసం యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫండ్స్ రైజ్ చేస్తున్నారనమాట. అంటే విరాళాలు సేకరించి ఆ పాప తల్లిదండ్రులకైతే పంపిస్తున్నారు. చాలామంది ముందుకొస్తున్నారండి పాపకి హెల్ప్ చేయడానికి. చాలా వైరల్ అయిందనమాట. ఈ పాపకున్న రేర్ డిసీజ్ గురించి. అయితే ఇది ఎవరైనా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దృష్టి వరకు వెళ్తే గనక, సెలబ్రిటీస్ అందరూ కలిసి హెల్ప్ చేస్తే గనక ఇది చాలా తొందరగానే 16,00,00,000 అనేవి కలెక్ట్ అవుతాయి. సో, సెలబ్రిటీస్ అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళాలి అని దేవుడిని కోరుకుంటున్నాను. ఎవరైనా ఈ పాపకి మీరు మనీ డొనేట్ చేయాలి అని అనుకుంటే గనక చాలామంది కలెక్ట్ చేస్తున్నారండి. అయితే కొంతమంది ఫేక్ కూడా చేస్తున్నారంట. ఆహ్, అంటే క్యూఆర్ కోడ్‌లవి పెట్టి కొంతమంది ఫేక్‌గా కూడా కలెక్ట్ చేస్తున్నారని విన్నాను. అయితే మీరు ఆహ్, పాపకి డొనేట్ చేయాలి అని అనుకుంటే గనక ఒరిజినల్‌గా ఆ తల్లిదండ్రులకి ఆహ్, వెళ్ళాలి. అలా మేము డొనేట్ చేయాలనుకుంటున్నాము అని అనుకుంటే గనక ఆహ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రావెల్ విత్ జగదీష్ అని ఒక అకౌంట్ ఉందండి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ట్రావెల్ విత్ జగదీష్ అని కొడితే గనక వస్తుంది. ఆయన పాప గురించి క్యూఆర్ కోడ్స్ అలాగే ఆయన నంబర్ కూడా ఇచ్చి డొనేషన్ అయితే సేకరిస్తున్నారనమాట. నేను కూడా ఆయనకే డొనేట్ చేశాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవ్వరైనా సరే అండి, ఆ పాపకి హెల్ప్ చేయాలి అనుకుంటే గనక తప్పకుండా హెల్ప్ చేయండి. వేలల్లో, లక్షల్లో అవసరం లేదండి. మీ దగ్గర ఎంతుంటే అంత, మీరెంత ఇవ్వగలిగితే అంత 100, 200, 500 ఇట్లా మీకు తోచినంత ఆ పాపకి హెల్ప్ చేయండి. చాలామంది ముందుకొస్తున్నారండి. ఎందుకంటే అది చాలా రేర్ డిసీజ్ కాబట్టి 16,00,00,000 అంటే అది మామూలు విషయం కాదు కాబట్టి చాలామంది మానవత్వంతో ముందుకొచ్చి పాపకి హెల్ప్ చేస్తున్నారు. మీ వంతు సహాయం మీరు కూడా చేయాలి అని కోరుకుంటున్నాను. నా వీడియో చూసి ఒక 10 మంది హెల్ప్ చేసినా సరే అది నాకు చాలా తృప్తినిస్తుందండి. మీరు హెల్ప్ చేయడం మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా చెప్పి ఆ పాపకి తగినంత సహాయం అందించమని చెప్పండి. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ వంతు సహాయం అందించండి. ఇంకిక్కడ పిల్లల కోసం చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వాళ్ళు ఫిష్ అస్సలు తినట్లేదనమాట. అందుకని పిల్లల కోసం ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకిక్కడ నేను మీషోలో ఎగ్స్ పెట్టుకోవడం కోసం ఈ ట్రే అయితే ఆర్డర్ పెట్టాననమాట. జస్ట్ ఇప్పుడే వచ్చిందండి. దీని కాస్ట్ రూ. 200. ఇందులో మనం ఒక 30 ఎగ్స్ స్టోర్ చేసుకోవచ్చండి. మెయిన్ ఎందుకు తీసుకున్నానంటే ఇది నేను స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తదనమాట. ఆహ్, చాలా తక్కువ ప్లేస్‌లోనే మనం ఈ ట్రేని పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా, లేదంటే మనం వంటగదిలోనే ఒక పక్కన పెట్టుకున్నా గూడా చాలా తక్కువ ప్లేస్‌లో పెట్టుకోవచ్చనమాట. చూసారు కదా! ఎగ్స్ ఒక్కొక్కటి మనం ఇట్లా వేసుకోవాలి. నాకు పైనుంచి అలా వదిలేస్తే పగిలిపోతాయేమో అని భయమేస్తుందనమాట. అందుకనే పట్టుకుంటున్నాను. సో, చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. నేను రూ. 200 కదా! ఎట్లా వస్తుందో ప్రొడక్ట్ చాలా డెలికేట్‌గా ఉంటుందేమో అని అనుకున్నాను గానీ, చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బావుందనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే గనక తప్పకుండా తీసుకోండి. నేను మీషోలో గానీ, ఆన్‌లైన్‌లో ఎందులో ఏ ఐటెమ్ తీసుకున్నా అది నాకు నచ్చితేనే మీ వరకు తీసుకొస్తాను. అది మీకు కూడా తెలుసు కదండీ! ఒకవేళ తీసుకున్నవి నాకు నచ్చలేదనుకోండి అసలు వీడియోస్‌లో చూపించను. అండ్ ఈ ప్రొడక్ట్ అయితే మాత్రం చాలా నచ్చిందండి. చాలా యూజ్ అవుతుంది కూడా. ఎవరికైనా కావాలి అనుకుంటే గనక తప్పకుండా తీసుకోండి. రూ. 200 అనమాట. ఈ ప్రొడక్ట్ లింక్ నేను కింద ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ఇస్తాను చూడండి ఉంటే గనక. సో, లేదంటే కమ్యూనిటీలో లింక్ పోస్ట్ చేస్తాను. ఇంకిక్కడ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. సో, అలాగే రసం కూడా. ఫ్రై ఐటెమ్స్ ఏమున్నా సరే పిల్లలకి రసం ఉండాలి కదండీ! ఈ రసం రెసిపీ నేను చాలా వీడియోస్‌లో మీతో షేర్ చేసుకున్నాను కదా! చాలా సింపుల్‌గా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. నేనిక్కడ ఫిష్ కర్రీ చాలా తక్కువ తయారు చేస్తాను కదండీ! మంత్‌లో 1, 2 సార్లు మాత్రమే చేస్తాను. అందుకనో ఏమో తెలీదండి. సాహితీ, సాత్విక్ అసలు ఫిష్ తినట్లేదు. ఫిష్ కర్రీ ఉన్న రోజున అసలు రైసే తినట్లేదనమాట. అన్నమే తినట్లేదు. ఇంట్లో ఫిష్ వండితే వాళ్ళకి మళ్ళీ ఏదైనా సెపరేట్‌గా వండాల్సొస్తుందనమాట ఈ విధంగా. సండే కూడా నాన్ వెజ్ తినలేదు కదండీ! ఇంక అందుకని పిల్లల కోసం చికెన్ తీసుకొచ్చారనమాట. ఈ విధంగా లైట్ గ్రేవీ ఉండేలాగా చికెన్ ఫ్రై అయితే చాలా సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసేసాను. ఎవరో కామెంట్ పెట్టారండి. యూపీలో చికెన్, మటన్ బావుంటాయి కదా లక్ష్మి అని. నిజంగా అండి ఇక్కడ చికెన్, మటన్ చాలా బావుంటాయి. మటన్ అయితే ఇంకా బావుంటుందనమాట. మన సైడ్ కంటే గూడా చాలా బావుంటుంది. అందుకనే ఎక్కువగా చికెన్, మటన్ ఇవి రెండే తెచ్చుకుంటామండి మేము. ఫిష్ అసలు మన సైడ్ ఉండే అంత టేస్ట్ అస్సలు ఉండవండి.
అందుకని ఫిష్ చాలా తక్కువ తెచ్చుకుంటామనమాట. పులుసు పెట్టుకునే చేప కూడా ఏంటో మట్టి వాసన వచ్చినట్టు అట్లా ఉంటాయండి. మన సైడ్ ఉండే అంత టేస్ట్ అయితే అస్సలుండవు. ఏదో ఇంకా ఫిష్ తిని చాలా రోజులయిపోయింది. తినాలి అని తెచ్చుకోవడమే గానీ, టేస్ట్ అయితే అంతగా బాగోదు. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద చేపలేమైనా తెచ్చుకున్నప్పుడు అవి బానే ఉంటాయి. సో, అదనమాట. ఇంకిక్కడ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.